అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన పుట్టిన నినాదం సందర్భంగా చెప్తున్నాను, మీరు బయటికి రండి, మనువాదాన్ని బయట పెట్టండి. మనుస్మృతిని ఏదైతే అంబేద్కర్ గారు తగలబెట్టిన అంత ధైర్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా మనుస్మృతిని తగలబెట్టినంటే మామూలు ముచ్చట కాదు. కనీసం మనం జెండాను కూడా పక్కన పెట్టుకోలేం, కనీసం జై భీమ్ అని కూడా అనలేం మనం. ఈ ఒక్క పూట జై భీమ్ అంటాం, ఎందుకంటే ఫోటోలో పోజులు ఇవ్వాలి. అంబేద్కర్ గారిని ఇలా నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప అంటారు. నువ్వు గొప్ప ఎప్పటికీ కాదు, మీరు ఎప్పటికీ గొప్ప కాదు. అంబేద్కర్ గారి పడ్డ కష్టంలో మీరు 1% కష్టపడ్డా ఈ సమాజంలో రాజ్యాధికారం దళితులదే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగుజాడలో మనం నడిచినా కూడా రాజ్యాధికారం ఈ జాతులదే. అనగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చిండు. ఆ రాజ్యాంగ ఫలాలు అందుతూ, ఆ రాజ్యాంగ ఫలాలు తీసుకొని, ఆ రాజ్యాంగ హక్కులను